లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఇండియన్ మెథలాజికల్ కాన్సెప్ట్ తో స్కై-ఫై జోనర్ లో నాగశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, టీజర్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. ఇక ఇటీవల విడుదలైన బుజ్జి వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఈ సినిమా కోసం బుజ్జి పేరుతో ఒక ఫ్యూచరిస్టిక్ కారు డిజైన్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ కారు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలా స్టైలిష్ గా ఉన్న ఈ కారు టాక్ ఆఫ్ ది ఇండియాగా మారింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ కారు గురించే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం యూత్ కి ఓ కారు మోడల్ క్రేజ్ గా మారింది. ఈ సినిమా మరో 23 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే బుజ్జిని పరిచయం చేసి ప్రమోషన్స్ మొదలుపెట్టిన నాగశ్విన్ మరోపక్క ఆల్ ఓవర్ ఇండియా ప్రమోషన్స్ కి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ టైంలో దీపికా పదుకొనే ప్రమోషన్స్ లో కనిపించకపోవడం హాట్ టాపిక్ గా మారింది. కల్కి మూవీ ప్రమోషన్స్ ను ఓ రేంజ్ లో ప్లాన్ చేశాడు నాగశ్విన్. దీనికోసం హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, కోల్కతా ఇలా అన్ని మేజర్ సిటీస్ లో కల్కి ప్రమోషన్స్ జరగనున్నాయని తెలుస్తోంది. ఈ ఏరియాల్లో 2 చోట్ల భారీ ఈవెంట్స్ ని ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే అంతా బానే ఉంది, కానీ ప్రభాస్ కల్కిలో హీరోయిన్ గా నటిస్తున్న దీపికా పదుకొనే ఎక్కడా కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. సినిమా ప్రమోషన్స్ లో హీరోయిన్ పాల్గొనకపోవడం ఏంటంటూ రెబల్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. దీపికా ప్రమోషన్స్ కు టైం కేటాయించకపోవడం ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేస్తుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన కల్కి ఈవెంట్ లో ప్రభాస్ దీపికాని ఆకాశానికి ఎత్తేశాడు. మరి అలాంటిది సినిమాకు భారీ రెమ్యూనరేషన్ తీసుకుని పనిచేసిన హీరోయిన్ దీపికాకు ఆ మాత్రం బాధ్యత లేకపోతే ఎలా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి రాబోతున్న కల్కి ప్రమోషన్స్ లో అయినా సరే దీపికా పదుకొనే పాల్గొంటే బాగుంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో చాలా మంది తారలు ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తారని తెలుస్తోంది. నాగశ్విన్ ఈ సినిమాతో చాలా పెద్ద స్కెచ్ వేశాడని చెప్పొచ్చు. మరి ఇంత భారీ బడ్జెట్ మూవీ ప్రమోషన్స్ కు తారలు కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.